మనకొక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది. జనసేన పార్టీ కుకట్పల్లి అంటే తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ ముఖ్యంగా కుకట్పల్లిలో ఉన్నటువంటి జన సైనికుల మీద అరెస్టు చేసి వాళ్ళని ఒక పోలీస్ స్టేషన్‌లో పెట్టినట్టుగా తెలుస్తుంది. కొన్ని అక్రమంగా కబ్జా చేసినటువంటి భూముల గురించి పోరాడుతున్నటువంటి జనసేన నాయకుల మీద కేసులు పెట్టి వాళ్ళని అక్రమంగా అరెస్టు చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇంకా పూర్తిగా రావాల్సి ఉంది. దీనికి కంప్లీట్‌గా అసలు ఎందుకు అరెస్ట్ చేశారు, కుకట్పల్లి జన సైనికులు చేసినటువంటి తప్పేంటి, వాళ్ళు చేసినటువంటి పోరాటం ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి. రైట్, దీని గురించి మనతో మాట్లాడడానికి జనసేన పార్టీ కుకట్పల్లి నాయకులు నాగేంద్ర గారు ఉన్నారు. నాగేంద్ర గారు చాలా క్రియాశీలకంగా పనిచేస్తున్నారు జనసేన పార్టీకి చాలా సంవత్సరాల నుంచి. ఆయన అడ్వకేట్ కూడా. ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం అసలు దీనికి సంబంధించిన విషయం. హలో 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 నాగేంద్ర గారు చెప్పండి భయ్య, ఏంటి అసలు అక్కడ ఏం జరుగుతుంది, అసలు ఎందుకని కుకట్పల్లిలో జనసేన పార్టీ నాయకుల్ని ఎందుకని అరెస్ట్ చేస్తున్నారు, దేని గురించి అసలు? కుకట్పల్లి నియోజకవర్గంలో ఉన్న హౌసింగ్ బోర్డుల్ని ఈ రోజు హౌసింగ్ బోర్డు అదేవిధంగా ప్రభుత్వము వేలం పాట వేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించి జనసేన పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గారు ఏమన్నారు, మీరు వేలం పాట ప్రక్రియ చేస్తున్నారు కానీ అది లా ప్రకారం చేయండి, పారదర్శకంగా చేయండి, అసలు ఏ ప్లాట్స్ వేలం పాట చేస్తున్నారు, ఏ ల్యాండ్ అలొకేట్ చేస్తున్నారు, ఆ భూములకి పర్మిషన్స్ ఉన్నాయా, ఆ ఎన్ఓసీలు ఉన్నాయా, కబ్జాలో ఉన్నాయా, లేదంటే ఏ విధంగా అయితే గవర్నమెంట్ రూల్ ప్రకారం చూపించవలసిన 10% ల్యాండ్ అనేది మీరు చూపిస్తున్నారా, వీటన్నిటి పారదర్శకంగా చూపించి మీరు ఆప్షన్ వేయండి, వేలం పాట వేయండి. ఒకవేళ కనుక పారదర్శకంగా లేకపోతే మాత్రం తప్పకుండా జనసేన పార్టీ నుంచి ఈ సమస్యను మేము ప్రశ్నిస్తాము అని ఆయన చెప్పడం జరిగింది. సో ఆయన మాట అనేసరికి ఆయన్ని ఈ రోజు ఉదయం 5:30, 6ంటికి కొంతమంది పోలీసులు వారు వెళ్లి ఆయన హౌస్ అరెస్ట్ చేసుకుని మీరు ఎక్కడ వెళ్ళడానికి లేదు అని చెప్పడం జరిగింది. సో మేము అదే విషయాన్ని మేము కూడా నిన్నటి నుంచి అడుగుతున్నాం, జనసేన పార్టీ నుంచి అడుగుతాం జరుగుతుంది. మీరు పారదర్శకంగా చేయండి, దానికి మేము అబ్జెక్షన్ లేదు, మీరు ఏదైతే చేస్తున్నారో అది రూల్ ప్రకారం లా ప్రకారం చేయండి అని అడగడం జరిగింది. ఈ రోజు అది ప్రశ్నించినందుకు జనసేన పార్టీ నాయకుల్ని కార్యకర్తలు అందరినీ కూడా అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకొచ్చి అల్లాపూర్ పోలీస్ స్టేషన్ లో పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు మీరందరూ కూడా అల్లాపూర్ పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారా? మేమందరం కూడా అల్లాపూర్ పోలీస్ స్టేషన్ లో ఉన్నాము. ఇప్పుడే తెలంగాణ రాష్ట్ర నాయకులు సాగర్ గారు వచ్చారు, అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ శ్రీ నేము శంకర్ గౌడ్ గారు కూడా ఇప్పుడు అల్లాపూర్ పోలీస్ స్టేషన్ రావడం జరుగుతుంది. ఓకే రైట్ భయ్య, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. సో ఇదనమాట, అంటే తెలంగాణలో జరుగుతున్నటువంటి ఆ భూముల వేలానికి సంబంధించి ప్రశ్నించినందు వరకు అటు జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని, కుకట్పల్లికి సంబంధించినటువంటి నాయకుల్ని, ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గారిని, అలాగే కొంతమంది జనసేన పార్టీ కీలకమైనటువంటి నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి అల్లాపూర్ పోలీస్ స్టేషన్లో పెట్టినట్టుగా తెలుస్తోంది.